బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా గొల్లపాడు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కాంగ్రెస్ అభ్యర్థి రవికి చెందిన కత్తిరి గుర్తు ఉన్న స్లిప్పుకు దుండగులు క్షుద్ర పూజలు చేశారు. రవి ఓడిపాలని గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గ్రామంలో క్షుద్ర పూజలతోటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా గొల్లపాడు గ్రామంలో క్షుద్ర పూజలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోలాలు అందిస్తారు. ఉపేందర్, పోలింగ్ అయితే ప్రశాంతంగా ప్రారంభమైతే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6 మండలాల్లో ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే రెండో విడతకు సంబంధించినటువంటి ఏదైతే 433 మంది అంటే ఇప్పటికే సర్పంచ్ అభ్యర్థులుగా కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే 1559 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేయడంతో అంటే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. అక్కడ వెబ్ కాస్టింగ్ తో పాటు ప్రత్యేకంగా ఇప్పటికే నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ చేసుకోకుండా ఉపేందర్, ఖమ్మం జిల్లా గొల్లపాడు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కాంగ్రెస్ అభ్యర్థి రవికి చెందిన కత్తెర గుర్తు ఉన్న స్లిప్పుకు దుండగులు క్షుద్ర పూజలు చేసినట్టుగా తెలుస్తుంది. రవి ఓడిపాలని గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజల కలకలం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతే గోళ్లపాడు దగ్గర ఏదైతే గ్రామ పంచాయతీ సమీపంలో ఈ క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రవికి సంబంధించినటువంటి ఏదైతే కత్తెర గుర్తుకు సంబంధించినటువంటిది కూడా ప్లేట్ లో పెట్టి అక్కడ పెట్టడంతో గ్రామస్తులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై గ్రామస్తులు కూడా కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కావాలని చేశారా లేకపోతే ఆకతాయిలు చేశారా అనే దానిపై కూడా ఇప్పటికే గ్రామస్తులు కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా గొల్లపాడు గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్నటువంటి ఈ క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉండటంతో అక్కడ గ్రామస్తులందరూ కూడా గుమిగూడి చూసి దాన్ని అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదంతా కూడా ఏదైతే కావాలని చేశారని చెప్పేసి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్తున్నారు. ఆ ప్రత్యర్థి పార్టీ వారే తనను ఓడిపోవాలని చెప్పేసి ఇటువంటి చేస్తున్నారని చెప్పేసి వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అటు పోలీసులు కూడా ఇదంతా కూడా ఆకతాయిల పని అని చెప్పేసి కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఇక్కడ ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కూడా అధికారులు కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసులు అంటే ఏం జరుగుతుంది అనే దానిపై విచారణ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం అక్కడ ఎటువంటివి లేకుండా కూడా తొలగిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.